మళ్ళీ మీరు ఈ రోజు ఏదో ఇచ్చారో అలాగే మళ్ళీ ముఖ్య అతిథులుగా ఇచ్చేసి మరి ఎందుకంటే సార్ ఇక్కడ మా బంజారా కుటుంబ సభ్యుల ఒక జాతి గురించి రెండు మాటలు మీకు చెప్పాలి. ఎందుకంటే మేము కూడా చాలా సోషల్ మీడియాలో మీరు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ చూస్తా ఉన్నాం. మరి రేపు ఆ అమ్మవారి దయతో సేవాలాల్ మహారాజ్ గారు ఏదైతే మేము ఆరైతే దైవంగా భావించి మా సేవాలాల్ మహారాజ్ గారి ఆశిస్తూ మళ్ళీ కార్పొరేటర్ గా మళ్ళీ ఇక్కడికే వచ్చి కూర్చోవాలని చెప్పి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. మరి ఆ తల్లి ఆశీస్సులు మీపై తప్పకుండా ఉంటుంది. కాబట్టి మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో 60-70 లక్షలకు పైచిలుకున్నటువంటి మా బంజారా కుటుంబ సభ్యులు మరి భారతదేశంలో 16 లక్షలకు పైచిలుకున్నటువంటి ఒకే భాష ఒకే దేశం. మరి ఎక్కడికి పోయినా ఇప్పుడు తెలుగు వాళ్ళు మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. ఒక్కొక్క దేశం ఒక్కొక్క స్టేట్ దాటుతా ఉంటే భాషలు మారిపోతాయి, ఆ సంస్కృతి సాంప్రదాయాలు మారిపోతాయి. కానీ ఎవరిపై ఎక్కడికి ఈ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా అంటే భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా మా బంజారా కమ్యూనిటీ ఉంటుంది. కానీ ఎక్కడికి పోయినా రామ్ రామ్ అంటే మేము ఒకరికొకరు పలకరించుకుంటాం. ఇప్పుడు అందరూ నమస్తే సలాం అలైకుం అని ఎలా అయితే పలకరించుకుంటారో రామ్ రామ్ అనగానే మా బంజారా వాళ్ళు అని చెప్పి ఒకరికొకరు కలుసుకునే గొప్ప భాగ్యం. అయితే ఎక్కడ పోయినా కానీ మరి ఒకే వేషం ఒకే భాషకు చెందినటువంటి బంజారా ప్రజలకు ఇప్పటి వరకు కూడా మా భాషకు లిపి లేకున్నా 16 కోట్లకు పైచలకు బంజారా జనాభా ఒకే భాష మాట్లాడుతున్నాం. భాషకు లిపి లేకున్నా కానీ ఇంత మాట్లాడుతున్నాం అంటే మరి 8500 సంవత్సరాల చరిత్ర బంజారా వాళ్ళది. సింధు నాగరికత నుంచి ఇప్పటి వరకు మరి ఏదైతే మనం రాముని చరిత్ర చూసుకున్నా ఇంకా ఇతర మన బంజారా ఆరాధ్య దైవమే కాకుండా సాక్షాత్ వెంకటేశ్వర స్వామితో పాచికలాడి మరి ఆ వెంకటేశ్వర స్వామికి హాతీరామ్ బాలాజీ అని పేరు పెట్టిందే మరి హాతీరామ్ బాబా. అంతటి గొప్ప చరిత్ర కూడా ఈ బంజారా ఉన్నది. కాబట్టి నిజంగా ఈ జాతిలో మేము పుట్టినందుకు ఎంతో గర్విస్తూ మరి కార్యక్రమానికి విచ్చేసినందుకు మరొకసారి కూడా మీకు ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి ప్రతి ఏటా ఈ ఉత్సవాలకు ఇంత ఘనంగా జరుపుతున్నటువంటి దుర్గాదాస్ మహారాజ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి మా కిషోర్ అన్న గారికి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. కూర్చో 129 డివిజన్ 129 డివిజన్ లో నిర్వహించబడ్డ బంజారా కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఈ యొక్క పూజా కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు బంజారా కమ్యూనిటీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంతకుముందే తమ్ముడు చెప్పిండు బంజారా వాళ్ళ యొక్క విశిష్టత గురించి. ఈ భారతదేశంలో ఉన్న అన్ని బంజారా కమ్యూనిటీకి ఒకే భాష ఉంటుంది అని చెప్పి తమ్ముడు చెప్పిండు. ఎంతోమంది బంజారా కుటుంబాలు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు కనుక బంజారా కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులందరికీ ఏదో ఒక రూపంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏదో ఒక రూపంలో సేవ చేసేటటువంటి భాగ్యం కలిగింది కనుక మాకు మీ తరఫున ఏమైనా రిప్రజెంటేషన్స్ ఏమైనా ఉన్నా కానీ మీ కమ్యూనిటీ తరఫున మాకు తెలియజేయండి. మేము ఏదో ఒక రూపంగా మీకు సహాయం చేసే భాగ్యం కల్పిస్తారని ధన్యవాదాలన్నా. ఎందుకంటే మరి రేపు ఫిబ్రవరి 15వ తారీఖున కూడా కంపల్సరీ మీరు రావాలి. ఎందుకంటే మేమున్నాం. ఎందుకంటే బంజారా జాతి వాళ్ళు నాటి నుండి నేటి వరకు ఒక్కసారి నమ్మితే చివరి వరకు కొసాకరి కొన ఊపిరి దాకా కూడా మరి మీ వెంబటే మీ బాటలో నడిచేటువంటి భాగ్యం కూడా మాకుంటుంది. కాబట్టి నిజంగా పిలివగానే విచ్చేసినటువంటి మీకు కూడా మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మీ గెలుపులో కూడా మేము భాగస్వాములు అవుతాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే హలో ఇది కట్ అయితే మరి ఖచ్చితంగా తమసే अपन अन्ना जो किशोर रेड्डी अन्ना आभार अपन केजू हरेक मलकिया भी बलाते का मादाने अपन से हरेक साथ रहना पड़ता है संग तो कुर्सी काम करा जाए आचो काम करे वाले अपने धोखा न जो मौका जो तो गवर्नमेंट में अच्छा है మరి అన్నగారి గురించి కూడా ఎందుకంటే మా బంజారా భాషలో మాట్లాడుతున్నా కొంతమందికి
తెలుస్తుంది. ఎందుకంటే తెలుగు కంటే చిన్నపోరం నుంచి మొదలు పసిపిల్లల నుంచి పండు ముసలి దాకా మా భాషల్ని మాట్లాడుకుంటాం, అట్లనే స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా రేపు కూడా అభివృద్ధి జరగని ప్రతి పల్లెల మీద నీ పాదం మోపితే చాలు మల్లెల వాన, గడియారం ముల్లోలే నిన్ను తలిచేము, నీ పాలన లేకుంటే మా గుండె ఆగును, అర్ధరాత్రి పిలిచిన పలికే నేతవన్నా, పదవులున్నా లేకున్నా ప్రజల మనిషే కిషోర్ రెడ్డి. కాబట్టి నిజంగా మేము కూడా ముందు తనకు ఇంకా నీ బాటలో నీ గెలుపు కోసం ముందు నడతామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మరి గౌరవ చిన్న సత్కారం ఉంటుంది. కాబట్టి మా దుర్గాదాస్ మహారాజ్ గారి చేతుల మీదుగా, అలాగే మా లక్ష్మణ్ కుమార్ గారు, ఎందుకంటే ఆయన చేతుల మీదుగా మా కిషోర్ రెడ్డి అన్న గారికి, అలాగే మా శ్రీశైలం అన్నకు గోపాల్ నాయక్ గారి చేతుల మీదుగా చిన్న చిరు సత్కారం అనుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. అలాగే మా అన్నగారు మోలేష్ యాదవ్ అన్న గారికి కూడా చేతుల మీదుగా, సుదర్శన్ నాయక్ గారి చేతుల మీదుగా సన్మానం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. యూత్ కాంగ్రెస్ ఎందుకంటే భరత్ రెడ్డి గారికి ఇప్పుడు మరి ఖచ్చితంగా మనమందరం శివన్న గారి పైల్వాన్, ఎందుకంటే ఒక్కసారి పృథ్వీ గారికి చిరు సత్కారం మహారాజ్ గారు. అలాగే ఇప్పుడే కాదు అన్న మళ్ళీ ఇక్కడికి వచ్చేంత వరకు కూడా మనం అలాగే తోడు నీళ్ళు ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి ధన్యవాదాలు.